హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. పోలిపల్లి పైడితెల్లం మేతలు అని చెప్పాను కదా. సో దానికైతే ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ వీడియో. ఇందులో అయితే మీరు ఆ యాత్రలో ఏమేమి పెట్టారనేది చూసేయచ్చు. ఫస్ట్ అయితే డ్రెస్సులతో స్టార్ట్ అయింది. ఇంకా ఇయర్ రింగ్స్, బాస్కెట్స్, అలాగే బొమ్మలు, షోకేస్ బొమ్మలు అన్నమాట, చాలా బాగున్నాయి. సాఫ్ట్ టాయ్స్, అలాగే చిన్న చిన్న కప్పులు, స్టూల్స్, ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్వి, ఇంకా తర్వాత మళ్ళీ పెద్ద బాస్కెట్స్, పూజ బుట్టలు, పెద్ద స్టూల్స్, ఇలా చాలా పెట్టారు. ఈ యాత్ర స్టార్ట్ అయితే 100 years కంప్లీట్ అయిపోయిందంట. సో ఇయర్ ఇంకా గ్రాండ్గా చేస్తున్నారు. ఈవినింగ్ లైటింగ్స్ అయితే ఇంకా బాగుంటుంది. అలా లైటింగ్స్ వీడియో నేను వీలైతే పోస్ట్ చేస్తాను. మేమైతే నియర్లీ ఒక 4 hours ఇక్కడే ఉండిపోయాము. 12:30కి ఇలా వచ్చాము. 4 and 4:30 వరకు ఇక్కడే ఉండిపోయాము అలా. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో. ఒకవేళ మన దగ్గర అయితే పెద్ద పెద్ద సెల్ఫ్స్ ఉండేదైతే ఇవన్నీ చాలా బాగుంటాయి డెకరేట్ చేయడానికి. అలాగే ద్వారబంధాలు పెట్టిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇంకా కాఫీ మగ్స్ అన్నీ కలిపి ఒక 6-7 పీసెస్ అనుకుంటా 100 రూపీస్కి అమ్ముతున్నారు. బాగున్నాయి అవి కూడా. బ్యాంగిల్స్ అయితే అసలు చెప్పనవసరమే లేదు. ఆడవాళ్ళకి మెయిన్గా బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ చాలా ఇష్టం కదా. ఇక్కడ ప్రతి బొమ్మ డీటెయిలింగ్ ఎంత బాగుందో. ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు, అలాగే మనీ సేవ్ చేసుకున్న డబ్బాలు ఉన్నాయి. ఇంక ఇవన్నీ టాయ్స్ అనమాట. ఈ స్టాల్ అంతా ఇవన్నీ మన 20 రూపీస్ సామాన్లు అనమాట. మొన్నే కొన్నాం, సో మేము ఏం కొనలేదు. నేను చూసాను బిగ్గెస్ట్ యాత్రలో ఇది సెకండ్దా థర్డ్దా అనుకుంటా. ఇంకా ఈ పింగాలి సామాన్లు కావచ్చు, ఆ బొమ్మలు కావచ్చు, ఎంత బాగున్నాయో. మేమన్నీ అలా ఒక రౌండ్ చూసుకొని వెళ్ళి అటు నుంచి వచ్చేటప్పుడు మాకు ఏం కావాలో కొనుక్కోవచ్చు అనుకున్నాము. హ్యాట్స్, అలాగే స్లిప్పర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నీ. ఈ బొమ్మను అయితే నేను అడిగాను. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మ 600 చెప్పారు, తగ్గించలేదు. అలాగే ఇయర్ రింగ్స్ కూడా 150 అంటే పెయిర్ చాలా రేట్ అనిపించింది నాకు. ఈ ఫ్లవర్స్ కూడా చాలా నచ్చేసాయి మాకు, బట్ మేము తీసుకోలేదు. కొన్ని అయితే కొన్నాము, అది అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను చేసి పెడతాను. అలాగే జ్యువెలరీ కావచ్చు, ఇవైతే ఒక పెయిర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమో 50 రూపీస్ అంట. అది ఒక చిన్నది తీసుకున్నాం. అండ్ మా గాయ అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకుంది. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడికి వస్తే మాత్రం మీకు ఓపిక ఉండాలి, అలాగే బార్గెన్ చేయగలిగే స్కిల్స్ కూడా ఉండాలి. బికాజ్ వాళ్ళు ఫస్ట్ నుంచి హై రేట్స్ అయితే చెప్పేస్తుంటారు. మనం జాగ్రత్తగా వాళ్ళతో బేరమాడి తీసుకోవాల్సిందే. నేనైతే ఇక్కడ ఒక బ్యాగ్ కూడా తీసుకున్నా. అవి ఏంటనేది నేను అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. బట్ నాకు దర్శనం అయితే అవ్వలేదు, చాలా లైన్ ఉంది. సో లేట్ అయిపోతుందని వెళ్ళలేదు. ఇక్కడ మా గాయత్రి వాళ్ళతో అచ్చులు వేయించుకున్నారు.